హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. భార్య అందించిన కాఫీ గ్లాస్ను ఎడమ చేత్తో పుచ్చుకొని వరండాలో పడున్న ఆ రోజు న్యూస్ పేపర్ని కుడి చేతిలోకి తీసుకొని సోఫాలో కూర్చోబోయాడు అనుభవ్. డాడీ, ఫోన్ అంటూ తండ్రి సెల్ ఫోన్ను తీసుకొని అక్కడికి వచ్చింది 6 ఏళ్ల రంజిని. ఎవర్రా ఫోన్లో? కూతురు అందించిన సెల్ ఫోన్ను తన చేతిలోకి తీసుకుంటూ ముద్దుగా అడిగాడు తండ్రి అనుభవ్. తెలియదు డాడీ, పేరు రాలేదు చెప్పేసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది రంజిని. ఇంత ప్రొద్దున్నే ఎవరు చేసుంటారు అనుకుంటూ ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు అనుభవ్. అనుభవ్ గారున్నారా? ఆడగొంతుక. అనుభవ్ని మాట్లాడుతున్నా. మీరెవరు? సార్, నేను నిమ్స్ హాస్పిటల్ నుండి నర్స్ మాలతిని మాట్లాడుతున్నాను. కౌసల్య అనే ఆవిడ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. మీరు తెలుసని చివరిగా మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు. మీ నంబర్ ఇచ్చి ఫోన్ చేసి చెప్పమని అడిగారు. షాక్లో ఉండిపోయాడు అనుభవ్. హలో, లైన్లో ఉన్నారా? లైన్లోనే ఉన్నాను. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది? బొంగురుపోతున్న కంఠాన్ని సరిచేసుకొని అడిగాడు. చెప్పాను కదండి, చాలా సీరియస్ కండిషన్. జబ్బేమిటో ఫోన్లో చెప్పలేను సార్. ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు చెప్తాను. సరే, ఇప్పుడే వస్తాను. సార్, నిజంగా వస్తారా? ఎందుకు అడుగుతున్నానంటే ఇంతవరకు ఆమెను చూడటానికి ఎవరూ రాలేదు సార్. 2 నెలలుగా ఎవరూ రాలేదు. అందుకని అడుగుతున్నాను. లేదమ్మా, వస్తాను. వస్తున్నా. హాస్పిటల్కు వచ్చి ఫోన్ చేస్తాను. అనుభవ్ షాక్లో ఉన్నప్పుడే అక్కడికి వచ్చిన అతని భార్య రమ్య హాస్పిటల్లో ఉన్నది ఎవరండి? ఆదుర్దాగా అడిగింది. కౌసల్య చావు బ్రతుకుల్లో ఉన్నదట. నేను వస్తానండి భర్తతో అన్నది. అనుభవ్ మౌనంగా ఉండడంతో రమ్య ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది. అనుభవ్ భార్యతో కలిసి నిమ్స్ హాస్పిటల్ చేరుకున్నాడు. ఆ నర్సుకు ఫోన్ చేసి వార్డ్ నెంబర్ తెలుసుకొని అక్కడకు వెళ్ళాడు. వార్డ్ ఎంట్రన్స్లో నిలబడున్న నర్సును చూసి నా పేరు అనుభవ్ అన్నాడు. రండి అంటూ వాళ్ళను కౌసల్య పడుకొనున్న బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఎముకల గూడులా పడున్న కౌసల్యను చూసి తట్టుకోలేకపోయాడు. భర్త చెయ్యిని పుచ్చుకుంది రమ్య. కౌసల్య, కౌసల్య, చూడు ఎవరొచ్చారో. నువ్వెదురు చూస్తున్న అనుభవ్ గారు వచ్చారు అన్నది నర్స్. కౌసల్య కళ్ళు తెరవలేదు. నర్సు కౌసల్య చేయి పుచ్చుకొని నాడి చూసింది. అపస్మారక స్థితిలో ఉన్నది సార్. కాసేపు వార్డ్ బయట ఉండండి సార్. కాసేపట్లో చీఫ్ డాక్టర్ వస్తారు, అప్పుడు పిలుస్తాను. శిలలాగా అక్కడే నిలబడిపోయిన భర్తను బలవంతంగా వార్డు బయటకు లాక్కొని వెళ్ళింది రమ్య. వార్డు బయట గోడను ఆనుకొని కూర్చుండిపోయాడు అనుభవ్. అతనికి దగ్గరగా కూర్చుంది అతని భార్య. భర్త 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. చూడండి, మీరు అధైర్యపడకూడదు. ఇప్పుడే మీరు చాలా ధైర్యంగా ఉండాలి. బెడ్ మీదున్న కౌసల్యను చూసిన తర్వాత ఆమె బ్రతుకుతుందనే నమ్మకం నాకు కలగటం లేదు. గబుక్కున తల పైకెత్తి భార్యను చూశాడు అనుభవ్. నేను నిజం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆమె ఒంటరి కాదనే నమ్మకాన్ని మనం కలిగించాలి. అదే ఆమెకు మనం ఇవ్వగలిగిన ఆత్మ కానుక. భార్య వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటండి అలా చూస్తున్నారు? కౌసల్య చాలా గొప్ప మనిషి. ఆమె గురించి మీరు నాకు చెప్పిన రోజే ఆమెను ఎలాగైనా చూడాలని, సహాయపడాలని అనుకున్నాను. కానీ ఆమె ఎక్కడున్నది మీకు తెలియదని మీరు చెప్పటంతో ఏం చేయలేక అలా ఉండిపోయాను. ఆ అవకాశాన్ని భగవంతుడు ఈరోజు నాకు కల్పించాడు. ఈ లోకంలో ప్రతి మనిషి తమకంటూ ఒకరుండాలని అనుకుంటారు. ఒకరైనా ఉండాలి. అలా తనకు ఒకరూ లేరనే బాధే కౌసల్యకు నరకప్రాయంగా ఉండుంటుంది. మనసిచ్చేందుకు, ప్రాణం ఇచ్చేందుకు, అది ఇది అని కాదు, ఏదైనా ఇచ్చేందుకు, ఏమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా. అవును, అలాంటి వారు ఒకరుంటే జీవితం ఎంత హ్యాపీగా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి ఆ ఒకరిని నాకు వదిలేసి ఆమె తప్పుకుంది. అలాంటి మనిషి కోసమే కౌసల్య మనసు చివరి క్షణాల్లో ఆరాటపడుతూ ఉంటుంది. మీరున్నారనే నమ్మకం ఆమెకు కలిగించండి. అవసరమైతే ఆమెకు చేతిలో చెయ్యి వేసి చెప్పండి. ఆవిడ ప్రశాంతంగానైనా కళ్ళు మూస్తుంది. తన జీవితంలో ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా జీవించలేదు. జీవితంలో మీరు బాగుండాలని ఆమెకు వచ్చిన
మంచి అవకాశాన్ని వదులుకొని తన జీవితాన్ని త్యాగం చేసుకుంది. అలాంటి ఆమెకు ఈరోజు మీరిచ్చే హామీ ఆమె జీవితంలో మీరు ఆమెకు ఇచ్చే రెండో అవకాశం. ఈ అవకాశం ఆమెను ఆమె చివరి క్షణాల్లో హ్యాపీగాను ప్రశాంతంగాను ఉంచుతుంది. సార్, చీఫ్ డాక్టర్ వచ్చారు, మీరు రండి. మాలతి నర్స్ చెప్పటంతో భర్త చేతిని పుచ్చుకొని వార్డుకు తీసుకువెళ్ళింది అనుభవ్ భార్య. కౌసల్య అడుగుతున్నది వీరినే డాక్టర్, చీఫ్ డాక్టర్తో చెప్పింది మాలతి నర్స్. చూడండి, ఈమెను చూడటానికి ఇంతవరకు ఎవరూ రాలేదు. ఇప్పుడు మీరొచ్చారు. ఈమె మరి కొద్ది గంటలే ప్రాణాలతో ఉంటుంది. ఇప్పుడు మీరు గనక రాకుండా ఉంటే మేము ఇరకాటంలో పడేవాళ్ళం. మీరొచ్చారు, అది మాకు రిలీఫ్గా ఉంది. ఆమెను కాపాడే అవకాశం. సారీ సార్, ఆ ఛాన్స్ లేనే లేదు. దానికి కారణం ఆమె జబ్బు కాదు. ఆ జబ్బు మొదలైనప్పటి నుండి ఆమె ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేదు, అదే కారణం. ఆమెకొచ్చిన జబ్బు ఎయిడ్స్. చెయ్యి దాటిపోయింది చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టర్. అనుభవ్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయింది. అతనికి తెలియకుండానే అతని కళ్ళ నుండి కన్నీటి బొట్లు జారి కౌసల్య చేతి మీద పడ్డాయి. అనుకోకుండా కళ్ళు తెరిచింది కౌసల్య. కౌసల్య కళ్ళు తెరవటం గమనించిన అనుభవ్ భార్య భర్తతో ఆ విషయం చెప్పింది. అనుభవ్ ఏమీ మాట్లాడకుండా కౌసల్యని చూస్తూ నిలబడ్డాడు. మాట్లాడండి, భర్తతో చెప్పింది. అనుభవ్ నోరు తెరవలేదు. భార్య ఎన్నిసార్లు చెప్పినా అనుభవ్ మాట్లాడలేదు. భర్త మాట్లాడలేని అర్థం చేసుకున్న అతని భార్య, చెప్పండి, మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. నేను అనుభవ్ భార్యను. మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తూ ఆయన మాట్లాడలేకపోతున్నారు. పర్వాలేదు, నాతో చెప్పండి. నాకు మీ గురించిన అన్ని విషయాలు తెలుసు కాబట్టి నాతో చెప్పొచ్చు. కౌసల్య ఏమీ మాట్లాడలేదు. చూడండి, మీరంటే నాకు చాలా గౌరవం. పెళ్ళైన కొత్తలో మా ఆయన మీ గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని చూడాలని, కలుసుకోవాలని ఆయన్ని ఒత్తిడి చేశాను. ఇద్దరం కలిసి మీకోసం చాలా చోట్ల వెతికాం. మీరు కనిపించలేదు. ఇందాక మీ గురించి తెలుసుకున్న తర్వాత ఇద్దరం కలిసే వచ్చాము. మీరు ఒంటరివారు కాదు. ఈ మాట మా పెళ్లి తర్వాత మీతో చెప్పాలని ఆయన ఎంతో ప్రయత్నించారు. కానీ మీరు ఈరోజు కనిపించారు, అందులోనూ ఈ స్థితిలో అంటూ కళ్ళు తుడుచుకుంది. అప్పుడు అక్కడికి 8 ఏళ్ల అమ్మాయిని తీసుకువచ్చి నిలబెట్టింది నర్స్ మాలతి. అమ్మాయి చెయ్యి పుచ్చుకొని అనుభవ్ భార్య చేతిలో పెట్టింది కౌసల్య. బాధపడకండి, ఇక మీదట ఈ అమ్మాయి మా పెద్ద కూతురు. మేం చూసుకుంటాం. ఇది మా ప్రామిస్ అంటూ కౌసల్య చేతిలో చెయ్యి వేసింది అనుభవ్ భార్య. కౌసల్య ముఖంలో కొద్ది క్షణాలు ఒక తేజస్సు. ఆ తర్వాత కౌసల్య చెయ్యి జారిపోయింది. భర్త వైపు చూసింది. అనుభవ్ భార్య. అనుభవ్ గతంలోకి వెళ్ళాడని గ్రహించింది. తెల్లవారుజాము. శివానంద కాలనీ బస్ స్టాపింగ్. అనుభవ్ ఆదుర్దాగా నిలబడున్నాడు. బస్సు బయలుదేరటానికి ఇంకా 10 నిమిషాలే ఉన్నది. ఇంకా ఆమె రాలేదేమిటి అనే ఆందోళన. ఇతని సొంత ఊరు కృష్ణా జిల్లాలోని గుడివాడ. బాగా ఉన్నవారి బిడ్డ. తండ్రి చనిపోయాడు. తల్లే ఇతనికి అంతా. చదువు అయిపోయిన తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకోమని అమ్మ ఒకటే నస పెడుతుంది. కానీ మంచి ఉద్యోగంలో చేరిన తర్వాతే పెళ్ళి అని మొండికేసి వద్దన్నాడు. ఎప్పట్లాగానే లాస్ట్ సీట్లో కూర్చొని ఆమె వచ్చే దారివైపే చూస్తూ ఉండిపోయాడు. బ్రేక్ఫాస్ట్, టిఫిన్ తిని ముగించిన డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ బస్సులోకి ఎక్కారు. ప్రాణం తెచ్చుకున్న బస్సు చిన్నగా ముందుకు వెళ్ళటం మొదలుపెట్టింది. అనుభవ్ మరింత ఆదుర్దాతో ఆమె వచ్చే దారినే చూస్తుండగా అదిగో కలలో కనిపించిన ఆ దేవత ఆకాశంలో తేలుతూ వస్తున్నట్టు వచ్చింది. ఎర్రని శరీర ఛాయ, లేత పచ్చరంగు చీర, తలలో ఎర్ర గులాబీ పువ్వు. కుడి చేతి భుజంపై చిన్న హ్యాండ్ బ్యాగ్ వేలాడుతోంది. పుస్తకాలను గుండెలకు హత్తుకొని ఆయాసపడుతూ పరిగెత్తుకొస్తున్న ఆమె అందం చూడటానికి ఈ జన్మ చాలదు అనేలాగా ఆమెని చూస్తూ ఆనందపడటానికి ఆ బస్సులో ఎప్పుడూ యువకుల సేన ఒకటి కాచుకొనుంటుంది. ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చి బస్సు మెట్లపైన కాలు మోపటం, తనని తయారు చేసిన కారణం నెరవేరిందన్న ఉత్సాహంలో వేగం పుంజుకుంది బస్సు. ఆమె చూపులు చివరి సీట్ల వైపు తిరిగింది. దానికోసమే ఎదురుచూస్తున్నట్లు అనుభవ్ మనసు ఆనందంతో తుళ్ళి ఆడింది.
ముఖం సంతోషంతో వెలిగిపోయింది. టయర్డ్గా ఉన్న అనుభవ్ గుండెల మీద చెయ్యి పెట్టుకొని హమ్మయ్య అనుకుంటూ తల వాల్చాడు. అది ఆమె చూసి అభిమానించి నవ్వుతూ తల తిప్పుకుంది. అనుభవ్ గ్రామంలో పుట్టి పెరిగిన వాడైనా వేసుకునే డ్రెస్సు, దువ్వుకునే జుట్టు, స్టైలు, గంభీరం అతన్ని సినిమా హీరోలా చూపిస్తుంది. స్థలాలు, పొలాలు, ఇల్లు అంటూ బోల్డంత ఆస్తి ఉన్నా అక్కడ తన జీవితాన్ని గ్రామంలోనే పరిమితం చేసుకోవటం ఇష్టం లేదు. చదువుకు తగ్గినట్లు కంప్యూటర్ ఇంజనీర్ ఉద్యోగం వెతుక్కోసాగాడు. అతను అనుకున్నట్లే ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఐటీ కంపెనీలో ఉద్యోగం దొరికింది. 5 అంకెల జీతం, ఆఫీస్కు వెళ్ళి రావటానికి కారు అంటూ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ వస్తున్నాడు. అన్నీ పోయినా నెల కౌసల్యను చూసేంతవరకే. ఎప్పుడు ఆమెను చూశాడో ఆ రోజు నుంచి ఆఫీస్కు కారులో వెళ్ళటం మానేసి ఇదిగో ఈ 9 గంటల బస్సులో పయనించడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి కౌసల్య బస్సు ఎక్కిన వెంటనే అనుభవ్ను చూసి నవ్వటం, తిరిగి అతడు దిగాల్సిన బస్ స్టాపింగ్ వచ్చినప్పుడు అతను దిగుతుంటే చూసి మళ్ళీ నవ్వటం ఇదే తంతు రోజూ జరుగుతూ 1 నెల గడిచిపోయింది. ఈరోజు ఎలాగైనా తన ప్రేమను చెప్పాలి. పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నిటినీ అడిగి తెలుసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకనే ఎప్పుడూ దిగే గాంధీనగర్కు టికెట్ తీసుకోకుండా ఆ బస్సు చివరి స్టాపింగ్ వరకు టికెట్ తీసుకున్నాడు. బస్సు గాంధీనగర్ బస్ స్టాపింగ్లో ఆగగానే కౌసల్య అతన్నొకసారి తిరిగి చూసింది. కానీ అతను దిగలేదు. అది ఆమెకు కొంచెం ఆశ్చర్యం ఏర్పరిచినా అది చూపించుకోకుండా చిన్న నవ్వు నవ్వి తిరిగి మామూలుగా కూర్చుంది. 1 నిమిషం సేద తీర్చుకున్న బస్సు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమె మళ్ళీ ఒకసారి తిరిగి చూడటం, అతను కళ్ళు ఆర్పకుండా ఆమెనే చూస్తుండగా అది అర్థం చేసుకున్న ఆమె ఎటువంటి ఆందోళన చెందకుండా ఆలోచన చేసింది. ఎందుకు ఈరోజు గాంధీనగర్లో దిగకుండా కంటిన్యూ చేసి వస్తున్నాడు? ఒకవేళ నన్ను ఫాలో చేస్తున్నాడో అని అనుకున్నది. చచా, అలా ఉండదు. ఏదైనా పని ఉన్న కారణంగా రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళొచ్చు అని అనుకొని తనని తాను సమాధానపరుచుకుంది. బస్సు, రైలు స్టేషన్ సమీపానికి రాగానే మళ్ళీ చూసింది. అక్కడ అతను దిగలేదు. ఆమెకు ఆందోళన పట్టుకుంది. ఆమె దిగవలసిన చోటు రాగానే దిగటానికి సిద్ధమైంది. అతను కూడా అతని సీట్ నుండి లేచి దిగటానికి తయారయ్యాడు. ఆమెకు వెంటనే చెమటలు పోశాయి. అయినా కానీ అది బయటకు కనబడనీయకుండా బస్సు ఆగిన తర్వాత హడావిడిగా కిందకు దిగి నడకను అతివేగం చేసింది. ఆ నడక వేగానికి ఈడుగా వచ్చిన అతను ఆమె దగ్గరగా వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం అన్నాడు. బెదిరిపోయిన ఆమె తన కళ్ళు పెద్దవి చేసి మీరా, ఏమిటి ఇంత దూరం? ఎప్పుడూ గాంధీనగర్లో దిగేవారు. ఈరోజు ఏదైనా పనుండి ఇటొచ్చారా అని విచారించింది. లేదు, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, అందుకని అంటూ తడబడుతూ మాట్లాడాడు. కౌసల్య కొంచెం ఆశ్చర్యంగా నాతోనా? నాతో పర్సనల్గా మాట్లాడడానికి ఏముంది అని అన్నది. మిమ్మల్ని కలిసిన మొదటి రోజు మీకు గుర్తుందా? బస్ ఎక్కటానికి మీరు వస్తున్నప్పుడు 2 వీలర్లో వేగంగా వస్తున్న నేను మీ మీద డాష్ కొట్టి మీకు పెద్ద శ్రమ ఏర్పరిచాను. అందుకు క్షమించమని అడుగుదామని వచ్చాను అని అతను చెప్పి ముగించేలోపు అయ్యో, ఎందుకండి పెద్ద పెద్ద మాటలు చెప్పటం? ఈరోజు నేనే కదా వచ్చి మీ బండికి డాష్ కొట్టాను. తప్పు నా మీదే. అందుకు నేను ఆ రోజే మీ దగ్గర క్షమాపణలు అడిగేశానే. లేదు, తప్పు నా మీద కూడా ఉన్నది కదా, అందువల్ల క్షమించాను అని ఒక మాట చెప్పారంటే మనసుకు కొంచెం నెమ్మదిగా ఉంటుంది. అందుకనే అది విన్న ఆమె అబద్ధమైన కోపంతో అతన్ని చూడగా అతను కొంచెం తల దించుకోగా ఆమెకు నవ్వు వచ్చేసింది. సరే సరే, మిమ్మల్ని క్షమించాను చాలా అన్నది. చాలదు, దీన్నే ఒక హోటల్లో కూర్చొని వేడివేడి కాఫీ తాగుతూ చెప్తే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, మాటలను మింగుతూ అన్నాడు. అతని చేష్టలు, తనని కాఫీ తాగటానికి పిలిచి అతను ఆనందపడుతున్నది చూసి ఆమె నవ్వేసింది. అతను కూడా ఆమెతో కలిసి నవ్వగా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు వారిద్దరినీ అదోలాగా చూశారు. మహాలక్ష్మి మాల్ ఎదురుగా కొత్తగా తెరిచిన కాఫీ షాప్ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. సరే, ఏం తిందాం చెప్పండి అని అనుభవ్ అడిగాడు. ఈ హోటల్ అంటే నాకు చాలా ఇష్టం.
కానీ నాకు కాఫీ మాత్రం చాలు. ఇక్కడ సాంబార్ ఇడ్లీ, సాంబార్ గారె చాలా ఫేమస్. కాబట్టి ఇద్దరం చెరొక ప్లేట్ తిందాం ఓకేనా? వద్దండి, ఇప్పుడు తినడం నా వల్ల కాదు. సరే అయితే ఇద్దరం సాంబార్ గారె మాత్రం తిందాం. దానికి సగం మనసుతో అంగీకరించింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ కాసేపు మౌనం నెలకొన్నది. అది కౌసల్యకు ఏదోలాగా అనిపించడంతో ఆమె మౌనాన్ని ఛేదించింది. అవును, ఆ ఒక్కరోజు బైక్లో వచ్చారు. దాని తర్వాత రోజు బస్సులో వస్తున్నారు. బైక్ ఏమైంది? ఆ ప్రశ్నను కొంచెం కూడా ఎదురు చూడని అతను ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించాడు. అదొచ్చి 2 నెలలుగా అసలు కట్టలేదు, వడ్డీ కట్టలేదు. ఫైనాన్షియర్ మనిషి తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పి తప్పించుకున్నాడు. కౌసల్య మళ్ళీ ఒకసారి అతని వైపు అదోలా చూడగా అతను దాన్ని అర్థం చేసుకొని ఎక్కడో చూస్తున్నట్లు నటించాడు. ఎందుకని? జీతం కరెక్టుగానే తీసుకుంటున్నారు కదా? ఎగతాళిగా అడిగింది. అతను సమాధానం చెప్పే లోపల సాంబార్ గారె వచ్చేసింది. అతని సంకోచాన్ని చూసిన ఆమె సరే సరే, నేను జోక్గా అడిగాను, తినండి అన్నది. ఆమె తింటున్న అందాన్ని అనుభవిస్తూ అనుభవ్ చిన్నగా నవ్వగా అది గమనించిన ఆమె ఏమిటి అనేలాగా తల ఊపి కురులతో ప్రశ్న అడగగా ఏమీ లేదు అనే విధంగా అతను కళ్ళను మూసి తల ఊపి జవాబు చెప్పాడు. సొంత ఊరు, కుటుంబ పరిస్థితి, జీతం అని తన స్వీయ చరిత్రను ఆమె దగ్గర వివరంగా చెప్పి ముగించగానే ఇద్దరూ తినడం ముగించడం సరిగ్గా పూర్తయింది. అంతవరకు నిదానంగానూ ఓర్పుగానూ అతను చెప్పిన వివరాలు విన్న ఆమె అయ్యో, చెయ్యి ఇవ్వండి. అయితే త్వరలోనే మీకు పెళ్ళి, విందు ఆరగించే అదృష్టం నాకు దొరుకుతుంది కదా? పెళ్ళికి నన్ను పిలుస్తారుగా? చిన్నపిల్లలాగా అడిగింది. తన పెదవులను తడుపుకొని అతను ఏదో చెప్పటానికి ప్రయత్నించేలోపు లేనా, నేను మీ పెళ్ళిలో లేనా అని కొంచెం ఆశ్చర్యపడ్డ ఆమె సరే వదలండి. నేను ఎవర్ని? మీకేమన్నా చుట్టమా, ఫ్యామిలీ మెంబర్నా? విరక్తిగా తన చూపులను ఎటో ఉంచి మాట్లాడింది. అది విన్న అతను కొంచెం ఆందోళన చెందుతూ నుదుటిని తుడుచుకుంటూ అయ్యో అది కాదండి, నేను చెప్పాలని వచ్చిన విషయమే వేరు, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి అని చెబుతూ ఆమెకు దగ్గరగా జరిగాడు. కొంచెం సమాధాన పడినట్లు కొంటెగా చూసింది. దాని అర్థం తెలుసుకున్న వాడిలాగా అవునండి, మీరు చెప్పినట్లు తర్వాత నా పెళ్ళే, కానీ జరుగుతుందా జరగదా కొంచెం సందేహంగా ఉంది. ఆమె అర్థం కానట్లు చూడగా అతనే మళ్ళీ మాట్లాడాడు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆమెనే నా భార్యగా చేసుకోవటానికి ఆశపడుతున్నాను. కానీ ఆమె నన్ను ఇష్టపడుతుందో లేదో తెలియక కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నాను. దీని తర్వాత భాగం మరి ఒక వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.